ఒక రకంగా పూర్తి స్థాయిలో కొంతవరకు ఆయన కావ్యాలు ఆయన గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు తిక్కన గారితో పాటు ఇతర కవులు ఉన్నారు కదా సమకాలికులు, వారిలో మొట్టమొదటి వ్యక్తి మూలఘటిక కేతన గారు. ఇతని బిరుదు అభినవదండి. మూలఘటిక కేతన గారు దశకుమారి చరిత్రను, ఆంధ్ర భాష భూషణము, విజ్ఞానేశ్వరీయం అనేటువంటి పుస్తకాలను ఆయన రచించడం జరిగింది. తర్వాత కవి మారణ గారు మార్కండేయ పురాణాన్ని రచించాడు. భక్త మార్కండేయ పిల్లవానికి ఆయుష్ తొందరగా చనిపోతాడంటే ఆ పిల్లవాడు వచ్చి శివలింగాన్ని కలుసుకుంటాడు. ఇట్లా ఇప్పుడు యమదూతలు వచ్చి మనం తీసుకొని పోతుంటే ఆ శివలింగం శివుడు వచ్చి రక్షిస్తాడు. ఫోటో చూసింటాం మనం ఆడాడు భక్త మార్కండేయుడు. తర్వాత ఆయన మహారాజు ఎన్నో సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఆయన మాట్లాడు ఒక సైలెంట్ తర్వాత నెక్స్ట్ భద్ర గారు కాలం క్రిస్టియన్ 1261 అనగా 13వ శతాబ్దం వాడు. కమలాసనుడు భద్ర యొక్క కమలాసనుడు పేరు బిరుదు ఆయనకుంది. కమలము అనగా మందార మకరంద మాధుర్యమున దేవులు మధుపంపమోగుని మదనములకు నిర్మల మందాకిని పిచ్చిగలదాగి రాయించుచుండే తరంగిలకు అని పోతన గారు భక్త ప్రహ్లాద మరి పాత్రలో భాగవతములను రచించాడు. కాబట్టి కమల పువ్వు అంటే వికసిస్తుంది. ఆ విధంగా కమలాసనుడు అనేటువంటి బిరుదు ఆయనకు వచ్చింది. ఇతని యొక్క రచనలు నీతి శాస్త్రము రచించాడు. భద్ర గారి గురించి మనం చెప్తున్నాం. ఈడ భద్ర నీతి శాస్త్రం ముక్తావళిని రచించాడు. సుమత్ శతకాన్ని కూడా రచించినటువంటి వాడు భద్ర గారు. తెలుగులో వెలువడిన మొట్టమొదటి మంచి శతకము ఏదంటే సుమతి శతకము. సుమతి అంటే మంచి జ్ఞానం కలిగిన వాడా, జ్ఞానం తెలుసుకునేవాడా అని చెప్పి అర్థము. సుమతి శతకం ఏ ఛందస్సులో ఉందంటే కంద పద్యాలలో ఉంది. భద్ర గారు మరి ముఖ్యంగా నీతి శాస్త్రం ముక్తావళికి రాజనీతి శాస్త్రం అని కూడా పేరు ఉంది. నీతి శాస్త్రం ముక్తావళిని పరిశోధన చేసిన వ్యక్తి మానవల్లి రామకృష్ణుడు. సుమతి శతకం ఒక పరిశీలన అనేటువంటి పేరుతో పరిశోధన చేసిన వ్యక్తి డాక్టర్ జి నల్లారెడ్డి. అంటే నేనే పరిశోధన చేశాను. సుమతి శతకాన్ని అతను రాశాడు. భద్ర గారు రాసిన సుమతి శతకము 100 పద్యాలు రాశాడు కదా, 105 పద్యాలు. అందులో 105 పద్యాల్లో ఏం చెప్పాడు ఆయన చెప్పినవి ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు తప్పు, వాస్తవమా కాదా అని నేను పరిశోధన చేశాను. కాబట్టి ఎవరైనా సుమతి శతకం ఒక పరిశీలన అనే పుస్తకాన్ని పరిశోధన చేసిన వ్యక్తి అంటే నల్లారెడ్డిని పేరు రాస్తున్నారు, జి నల్లారెడ్డి. కాబట్టి ఆ విధంగా ఇతను పరిశోధన చేయడం జరిగింది. నాకు పర్యవేక్షక గురువులుగా డాక్టర్ సంజన గారు ఆర్ట్స్ కాలేజ్ లెక్చరర్గా ఉండేవారు. తర్వాత సుమతి శతకంలో మనకు చాలా వరకు పద్యాలు తెలుసు. అక్కరకు రాని చుట్టము మృక్కిన వరమీని వేలకు మోహనమున తానెక్కిన పాలన గుర్రము గ్రక్కున విడవంగ వరకు కదరా సుమతి. ఎంత ప్రేమ చూపినా మన మీద ప్రేమ చూపిన చుట్టంతో మనకి పని లేదు. ఎంత మొక్కినా దేవునితో మనకు అవసరం లేదు. యుద్ధ రంగంలో పరిగెత్తిన గుర్రముతో అవసరం లేదు, తీసుకోవాలి దాన్ని వాడకూడదు అంటాడు భద్ర గారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమంటూ తత్వము సుమతే. నీ కోపమే నీకు శత్రువు అవుతుంది. నువ్వు ఇలే అంటే అవుతాడు ఇలే అంటాడు, నువ్వు అన్నా అంటే అవుతాడు అన్నా అంటాడు. ఇక్కడ నీ కోపము నీకు శత్రువు అవుతుంది, నీ శాంతమే నిన్ను రక్షిస్తా. ఎంత తప్పు చేసినా పొరపాటు ఇంకోసారి ఆ తప్పు చేయనంటే ఆయన ఏమనండి, నువ్వే ఎక్కువ చూసుకుంటే నీదే తప్పులంటే అదేమవుతుంది, కొట్లాట అయిపోతుంది, కోరుకొని కొట్టుకుంటారు, జైలు పాలవుతారు, స్టేషన్ పాలవుతారు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుని కనుగొని పోగడగా పుత్రోత్సాహము నాడు పొందరుసుకుంది. కొడుకైనా కూతురైనా పుట్టినాడుగా సంతోషపడేది. నా కొడుకు పుట్టడం సంకలెగరేసి స్వీట్ పంచేది గొప్పతనం కాదు. వాడు పెరిగి పెద్దవాడయి ఏదైనా మంచి ఉద్యోగం తెచ్చుకొని సమాజంలో ఇట్లా కూడా బుద్ధిమంతుడప్ప, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడప్ప, మంచి గొప్ప లాయర్ అయ్యాడప్ప, ఈ విధంగా పేరులో
తెచ్చినప్పుడే అప్పుడు నిజమైన సంతోషపడాలని చెప్పినటువంటి వ్యక్తి మన బద్దెన గారు. ఏ రకమే కసుగాయలు దూరకమే బంధుజన దోషపు సొమ్మే పారకమే రణవంతున మీరకమే గురువులాగిన మేలు సుమతి. మరి యుద్ధ రంగంలో పరిగెత్తరాదు, గురువుల మాట మీరరాదంటాడు. కాబట్టి మరి వినదగును ఎవరు చెప్పినా వినినను తన వేగపడక వివరింపదగు కనికల్ల నిజము తెలిసిన మనుడెవో నీతిపరుడు మహిళ సుమతి. ఎవరు చెప్పినా విను, తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. మంచేమో వాళ్ళు చెప్పిన విషయాల్లో మనకు ఉపయోగపడే విషయాలు ఉన్నాయా లేదా, ఉంటే గ్రహించు, లేకుంటే విడిచిపెట్టు. చెప్పిన మాటల్లో కరెక్ట్ కాదు, చెప్పిన మాటల్లో తప్పు కాదు, ఎవరు తెలిసినప్పుడు వాళ్ళు చెప్పింటారు. అందులో మనకు ఉపయోగపడుతున్నావు లేదా మనం గమనించాలి. ఈయన ఏమంటాడు బద్దెన గారు? బద్దెన ఏమంటాడంటే గొల్లల సాహిత్య విద్య అంటాడు. అంటే గొల్ల వాళ్ళకి విద్య రాదు అంటాడు ఆయన. చదువు గొల్లల అవధానం చాలా మంది ఉన్నారు. అంటే ఆ కాలంలో గొర్రెలు కాసేవాళ్ళు కాబట్టి కురుడు గొల్లలో ఆవు గొర్రెలు కాసే వాళ్ళకి చదువు ఆ రోజుల్లో లేవు కాబట్టి ఆయన చెప్పాడు. ఇప్పుడు అందరూ అందరూ చదువుకుంటున్నారు కదా, ఆయన చెప్పిన కరెక్ట్ కదా, ఆ కాలానికి అనుకూలంగా ఆయన చెప్పాడు. ఆయన చెప్పినలో ఎప్పటికి పనికి వచ్చే కొన్ని ఉన్నాయి, మరి ఆ కాలానికి అనుకూలమైన కొన్ని ఉన్నాయి కానీ అనేటువంటి విషయాన్ని మనము తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది బద్దెన గారి గురించి మనము సంక్షిప్తంగా తెలుసుకోవడం జరిగింది.